హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. ఈరోజు మనము మంచి అలవాట్లలో భాగంగా ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టడం. అర్థమైందా పిల్లలు? మనము ఎక్కడి వస్తువులు ఎక్కడ ఇప్పుడు ఉదయము పిల్లలు మీరు నిద్ర లేస్తారు కదా, ఇంట్లో నిద్ర లేస్తానే మీ బెడ్షీటు, మీ చాప, మీ దిండు మడిచి ఎక్కడ ఎత్తుకు పెడతారు మీరు? మీ ఇంట్లో బెడ్రూమ్ ఉందా? బెడ్రూమ్లో మడిచి ఒక టేబుల్ మీద ఒక ముడుకులోనూ నీట్గా మడిచి పెడతారా లేదా? ఎట్లంటే ఎట్లా పారేసి వచ్చేస్తారా? లేదు కదా. ఆ తర్వాత బ్రష్ చేస్తారు. బ్రష్ చేస్తానే ఆ బ్రష్ని కడిగి ఎక్కడ పెడతారు? స్టాండ్ ఉంటుంది కదా, బ్రష్లు వేసుకున్న స్టాండ్లో పెడతారా లేదా? లేకపోతే గోడ మీద పెడతారా లేదా? పెడతారు కదా. వెరీ గుడ్. ఆ తర్వాత మీరు అన్నం తిన్న తర్వాత మీ ఇంట్లో టిఫిన్ తింటారు కదా, అన్నమైనా టిఫిన్ అయినా ఆ ప్లేట్ తీసుకుని శుభ్రంగా చేతులు కడిగి ప్లేట్ తీసుకుని ఎక్కడ పెట్టాలి మీరు? ఎక్కడ పెడుతున్నావు నాన్న? ఎక్కడ పెడుతున్నావు ఎవరా? ఎక్కడ ఎక్కడ పెడతావు నువ్వు? మీ అమ్మ ఒక ప్లేస్ ఉంటుంది, గిన్నెలన్నీ ఒక చోట పెట్టేది, అక్కడికి పెడతారు కదా. తర్వాత నీళ్ళు తాగుతారు, గ్లాస్ తాగేసిన తర్వాత తేజు ఎక్కడికి పెడతావు గ్లాసు? నువ్వు మీ ఇంట్లో బోకులు కడిగే దగ్గర పెడతావా? వెరీ గుడ్, వెరీ గుడ్. బోకులు కడిగే దగ్గర, బాత్రూంలో పెట్టకూడదు. తాగేసిన తర్వాత తీసుకుపోయి ఎక్కడ గ్లాసులు మీ అమ్మ పెట్టిందో, ఎక్కడ చెంబులు పెట్టిందో అక్కడ పెట్టేయాలి. అర్థమైందా? ఆ తర్వాత మీరు రెడీ అయిపోయి స్కూల్కి వస్తారు కదా, వాళ్ళు చెప్పులు వేసుకొని వస్తారు కదా. మీరందరూ బ్యాగ్ తీసుకొని ప్లేటు, వాటర్ బాటిల్, ఎగ్గు తినడానికి చిన్న కప్పు అన్నీ తీసుకొని శుభ్రంగా స్నానం చేసి ఉతికిన గుడ్డలు టిఫిన్ తినేసి పౌడర్ పూసుకొని చుక్క పెట్టుకొని మన స్కూల్కి వస్తారు కదా. నేరుగా వస్తానే చెప్పులు ఎక్కడ వదులుతున్నారు? చెప్పులు ఉండు బాగా. చెప్పులు ఎక్కడ వదులుతున్నారు నాన్న మీరు? స్కూల్ లోపల వదులుతున్నారా, బయట వదులుతున్నారా? చెప్పు తేజ, ఎక్కడ వదులుతున్నావు చెప్పులు? దొడ్లో. ఏడమ్మా, ఏడ వదులుతున్నావు నువ్వు? ఎక్కడ వదులుతున్నావు నువ్వు చెప్పులు? బయట ఎక్కడ వదులుతున్నావు? కిటికీ దగ్గర, వరండాలో. లైన్ గా వదులుతున్నారా, ఎట్లంటే ఎట్లా వదులుతున్నారా? చెప్పు. వెరీ గుడ్. మనము చెప్పుల్ని వేసుకొని వచ్చినప్పుడు లైన్ గా ఒక జత, ఇప్పుడు నువ్వు వేసుకొచ్చినావు, నీ చెప్పుల పక్కలో ఉదయ్ చెప్పుల పక్కలో తేజు చెప్పుల పక్కలో పునీత్ పక్కలో హోత్రిక పక్కలో ఎవరు? లీలాస్ చెప్పుల పక్కలో అబ్బాయికి వదలాలన్నమాట. ఎట్లంటే అట్లా మనం చిందరవందరగా వదలకూడదు. అది చూడడానికి బాగుండదు. అర్థమైందా పిల్లలు? తర్వాత మీరు లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? చైర్స్ వేసి ఉంటాము. ఒక్కోసారి చైర్స్ లేనప్పుడు కూడా, చైర్స్ ఉంటే ఒకరి తర్వాత ఒకరు కూర్చోవాలి. ఒకరు చైర్లో కూర్చుంటే ఇంకొకరు చైర్లో కూర్చుంటాం కదా. ఆ తర్వాత చైర్ లేనప్పుడు ఇట్లా రౌండ్గా చూడండి, గ్యాప్లో దూరంగా కూర్చుంటాం. అర్థమైందా? తర్వాత మనం ఇప్పుడు మీ వస్తువుల్ని ఇక్కడ ఉన్నాయనుకో, ఉన్నాయా లేదా? ఓకే. తర్వాత ఇప్పుడు ఉదయ్ కుమార్ నీ బ్యాగు నీ ప్లేస్లో తీసుకుపెట్టినాను. ఎక్కడ పెడతావు నీ బ్యాగ్ రోజు? లేసుకో, అక్కడ పెట్టు. ఎక్కడ పెడతావు? లైన్ కరెక్ట్గా పెట్టేసరా. వెరీ గుడ్. తేజు వాటర్ బాటిల్ ఎక్కడ పెడతావు మనం రోజు? తీసుకుపెట్టేసరా. లేసుకో, పెట్టేసరా. లేసుకో, ఎక్కడ పెడతావు పో. వెరీ గుడ్. తర్వాత వచ్చి నాన్న పునీత్ కుమార్ ఈ బుక్ ఎక్కడ ఉండాలి? ఈ బుక్ రోజు మనం ఎక్కడ పెడతాం? తీసుకుపెట్టేసరా. ఎక్కడ లేసుకో. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. తర్వాత వచ్చి హోత్రిక ఈ పలక ఎక్కడ పెడతాం రోజు మనము? ఎక్కడ? పెట్టేసరా. పెట్టు. వెరీ గుడ్. తర్వాత వచ్చి ఇందా అరవింద్ దీన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి? నీ బాటిల్ని లైన్గా మనం రోజు ఎక్కడ పెడతాం? అక్కడ పెట్టేసరా. కూర్చో. వెరీ గుడ్. మన వస్తువుల్ని స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడ ఉండే వస్తువులు అక్కడ పెడితేనే బాగుంటాయి. అర్థమైందా? ఇప్పుడు డస్ట్బిన్ ఉంది కదా, అక్కడ ఒక ముడుకులో ఉంటేనే కదా బాగుంటుంది. చెత్త అంతా తీసుకుని మీరు డస్ట్బిన్లో వేస్తారా లేదా? అది ఇక్కడ పెడితే బాగుంటుందా?
చెత్తబుట్టి ఈడ పెడితే బాగుంటుందా? ఎందుకు బాగుండదు? ఒక మడుగులో దానికన్నా ఒక ప్లేస్లో పెట్టుకుంటే చెత్త అంతా తీసుకు అక్కడ ఇచ్చి మధ్యలో పెడితే దాంట్లో దోమలు ఈగులు మనకు వచ్చి వాళ్తాయి. అర్థమైందా? చెత్త మనం ఇక్కడ పెట్టుకోకూడదు, చెత్త బుట్టి పెట్టుకోకూడదు, ఆ ప్లేస్లో పెట్టుకోవాలి, ఒక మూలలో ఒక మడుగులో పెట్టుకోవాలి. అర్థమైందా? అలాగే మనం చైర్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టాము నాన్న? ఎక్కడ పెట్టాము చూడండి, ఎక్కడున్నాయి చైర్స్? పునీత్ కుమార్ ఎక్కడ పెట్టినాం మనము? ఆడ పెట్టినాం. వెరీ గుడ్. ఎందుకంటే అవి మనకు అడ్డం వస్తాయి. మనకి ఇక్కడ మధ్యలో మనం పెట్టుకోకూడదు, అక్కడే ఉండాలి చైర్స్, అక్కడ ఉండాలి. తర్వాత చూడండి, వాచ్ ఎక్కడ ఉండాలా? గోడ పైన ఉండాలా, ఇక్కడ ముందు ఉండాలా? గోడ పైనే ఉండాలి. ఎందుకంటే మనం వస్తానే ఇట్లా చూస్తే మనకి టైం కనిపించాలి. అర్థమైందా? ఇక్కడ మనము ఆ వాచ్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, మన టైం చూసేకి ఎవరైనా వాచ్ని తొక్కేస్తే పగిలిపోతుందా లేదా? చేతులు కట్టుకున్నాను, ఇరిగిపోతుందా లేదా? ఇరిగిపోతుంది కదా. వాచ్ ఇరిగిపోతే మళ్ళీ ఎవరు చేస్తారు మనకి? కాబట్టి ఏ వస్తువైనా ఎక్కడ ఉండాలో అక్కడ ఆడ పెట్టినాం ఆ వాచ్, దాన్ని ఎవరు ముట్టుకునేది కాదు, అందదు మీకు. అర్థమైందా? మీరు చిన్నపిల్లలు కదా, వాచ్ కింద పెట్టినాం మనకు, ఇక్కడ కానీ అక్కడ కానీ మీరు తీసి టైం చూస్తూ పగలు కొట్టేయచ్చు. కాబట్టి ఆ వస్తువు అక్కడే ఉండాలి. ఇప్పుడు ఫ్యాన్ పైన ఉండాలా వద్దా? పైన ఉంటేనే మనకి గాలి బాగా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, మనకి గాలి వస్తుంది. కరెంట్ కదా అది, కింద పెడితే అది ఉంటుందా? ఉండదు కదా. దాన్ని ముట్టుకున్నాం అనుకో ఫ్యాన్, మనం కరెంట్ అది షాక్ కొడుతుంది, కాబట్టి అది పైనే ఉండాలి. తర్వాత ఇప్పుడు టీవీ అక్కడ పెట్టాం, ఆ టీవీ అక్కడే కదా ఉండాలా, మనందరికి కనిపించాలంటే ఉండాలా లేదా? ఈ నుంచి మనం కూర్చొని చూసేదానికి బాగుందా లేదా? చూడండి, టీవీ ఇక్కడ కింద పెట్టినామంటే కరెంట్ షాక్ కొడుతుంది కదా మనకి. మనం ఎట్లా చూస్తాం బొమ్మలో? మనము 6 అడుగుల దూరంలో ఉండాలి. అర్థమైందా? టీవీ అక్కడ ఉంటేనే మనం ఈ నుంచి ఇటు చూడడానికి చేతులు కట్టుకొని బాగుంటుంది అనమాట. అర్థమైందా? వాటర్ ఫిల్టర్ అక్కడ ఉంది, వాటర్ ఫిల్టర్ పైన ఉంటే మనం నీళ్లు పట్టుకొని తాగడానికి ఇట్లా గ్లాస్ పెట్టి బాగుంటుంది. ఇప్పుడు కింద పెట్టినామనుకో నీళ్ళని కిందకి వెళ్ళిపోయి ఎలా వచ్చేస్తాయి, జారి పడిపోతాం కదా. అవునా కాదా? ఇప్పుడు వాటర్ బాటిల్ అక్కడ మొడుకులో పెట్టుకున్నాం, ఆడ ఉంటేనే కదా బెటరు. ఇక్కడ పెట్టినామనుకో పిల్లలు తొక్కేసి ఇరిగిపోయి నీళ్ళంతా ఎలవలు పోయి మనమే దాని మీద అడుగులు పెడితే జారి పడిపోతాం కదా నాన్న. అవునా కాదా? ఇప్పుడు నీళ్ళు తాగడానికి బిందుకు అక్కడ పెట్టాము ఆ ముడుకులో, నేరుగా మీరందరూ వెళ్ళి నీళ్ళు ముంచుకొని తాగుతున్నారా లేదా? ఆడే తాగేసి గ్లాస్ అక్కడే పెడతాం. ఈడు పెట్టినామనుకో మనకు అడ్డం కదా, నీళ్ళు ముంచుకొని తాగితే నీళ్ళన్నీ కాలిపోతాయి కదా. కాబట్టి మనము స్కూల్లో చైర్స్ ఇక్కడ పెట్టాము, తర్వాత బ్లాక్ బోర్డ్ అక్కడే ఉంది, వాచ్ అక్కడ ఉంది, చైర్స్ ఇటు పక్క ఉన్నాయి. చూడండి ఆ షెల్ఫ్లో ఏమేమి ఉన్నాయి చూడండి, బొమ్మలు ఇప్పుడు అన్నీ అక్కడ పెట్టాము. అవన్నీ ఇక్కడ పెట్టినాం అనుకో అన్ని చిన్న వందరగా గలీజ్గా ఉంటాయి కదా మన స్కూల్లో. అవునా కాదా? అవన్నీ తీసుకొచ్చి బొమ్మలు వేసుకున్నాం అనుకో ఆడుకునేటప్పుడు మాత్రమే వాడతాం. మిగతాటప్పుడు ఇడే పెట్టినాం అనుకో గలీజ్గా ఉంటుంది కదా. అక్కడి నుంచి ఎవరినో వస్తూ చూస్తే ఈ స్కూల్ ఏం బాగా ఇంత గలీజ్గా ఉంది అంటామా లేదా? అంటామా లేదా నాన్న? కాబట్టి పిల్లలు ఏ వస్తువులైనా కానీ మనం ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి. అర్థమైందా? మనం ఇప్పుడు స్కూల్లో వంట రూమ్లో పాత్రలు ఎక్కడ పెట్టినామో చదువు కట్టుకోబోదు, ఎక్కడ పెట్టినామో ఆ రూమ్లో పెట్టినాం. ఎవరికి మీకు అందకుండా చిన్నపిల్లలకి వేడి సాంబారు అన్నము కింద పెట్టినామనుకో నాన్న కూర్చోబోదు. కింద పెట్టినప్పుడు అన్నీ ఆ సాంబారు అన్నం పాత్ర దగ్గరిపోతే వేడి మీకు తగిలి బొబ్బలు వచ్చేస్తాయి, సాంబార్ మీ మీద చిందిపోవచ్చు. అందుకని మనము వంట రూమ్లో నీట్గా స్టవ్ ఉంది, అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గరికి పోయినామనుకో గ్యాస్ ఉంది కదా, గ్యాస్ దగ్గర మనం పిల్లలు వెళ్ళకూడదు. చిన్నపిల్లలు ఒకసారి లీక్ అయిపోతుంది, బుస్సని మంటలు వచ్చేస్తాయి, అప్పుడు మనకి ఇదంతా తగిలిందనుకో కాలిపోతుంది. కాబట్టి మనం పిల్లలు జాగ్రత్తగా వంట రూమ్లో స్టవ్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఉండు వేడి పాత్రల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. అర్థమైందా? కాబట్టి మీరందరూ కూడా మన ఇంటికి వెళ్తే కూడా మీరు ఈ నుంచి స్కూల్ అయిపోయినాక పాలు తాగేటప్పుడు కూడా జాగ్రత్తగా పాలు తాగాలి. అర్థమైందా? తాగేసిన తర్వాత నేరుగా వెళ్ళి శుభ్రంగా కడిగి మన బ్యాగ్లో భద్రపరచుకోవాలి. ఏడంటే పారేస్తే ఏమవుతుంది? ఈగులు వస్తాయి. అవునా నాన్న ఉదయ్? ఈగులు వస్తాయి. చేతులు కట్టుకో తేజో, చేతులు కట్టు. ఈగులు వస్తారావా? కాబట్టి బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకొని ఇంటికి పోవాలి. ఇంటికి మీరు బ్యాగ్ మీరు ఎక్కడ పెడతారో రోజు అక్కడ మడుగులో పెట్టాలి భద్రంగా. అర్థమవుతుందా? పడుకునేటప్పుడు బాగా దుమ్ము ధూళి లేకుండా
మీ అమ్మని బాగా శుభ్రంగా తోసేసి సాప్ వేసుకొని దిండు వేసుకొని బెడ్షీట్ కప్పుకొని పనుకోవాలి. మళ్ళీ ఉదయం లేస్తే నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టుకోవాలి. అంతేగాని గలీజ్గా సెంటర్లో మన ఇంట్లో కూడా ఏడాడ డ్రెస్ తీసేసేది పారేసేది ఎక్కడంటే అక్కడ వేయకూడదు. మీరు స్నానం చేస్తే బాత్రూంలోనే ఒక గోడకి తగిలించేది. ఇవి మాసిపోయిన బట్టలు కదా, అవి ఎత్తుకొని మళ్ళీ రాకూడదు కదా, అర్థమవుతా ఉందా? కాబట్టి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టడము మంచి అలవాటు. అర్థమైందా? రోజు స్నానం చేసుకోరావాలి, రోజు బ్రష్ చేయాలి, రోజు ఉతికిన గుడ్డలు వేసుకోవాలి, దూకోవాలి. ఇవన్నీ మనం ఇప్పటి నుంచి కూడా వస్తే ఉదయ్ కుమార్ మనము పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఇవన్నీ పాటిస్తాం. నీట్నెస్ ఉండాలి, శుభ్రత ఉండాలి. అర్థమైందా? శుభ్రంగా తినాలి, వండుకొని ఏదైనా తట్లైనా ప్లేట్లైనా శుభ్రంగా కడుక్కొని. మనం హ్యాండ్ వాష్ కూడా తినకముందు మనం చేస్తాం కదా, హ్యాండ్ వాష్ బాగా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి సబ్బుతో. అర్థమైతా ఉందా? టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా మీరు టాయిలెట్ కూర్చొని బయట వచ్చినప్పుడు కూడా సబ్బుతో ఈ చేతిని బాగా కడుక్కోవాలి. అర్థమైందా? రోజు కాళ్ళకి చెప్పులు వేసుకొని స్కూల్కి రావాలి. బయట కూడా వీధుల్లో టాయిలెట్ పోయినప్పుడు అక్కడ కూడా చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అందరూ చాలామంది ఎంగిలి ఊంచేసి ఉంటారు, గలీజ్గా పాస్ పోసేసి ఉంటారు. ఇవన్నీ మనం తొక్కడం వల్ల చెప్పులు లేకుండా ఇందులోకి క్రిములు వెళ్ళిపోయి మనకి అనారోగ్యాలు వస్తాయి. అర్థమైతే అంత నులి పురుగులు కూడా మన కడుపులో ఏర్పడతాయి. నులి పురుగులు ఉన్నప్పుడు ఎప్పుడు మన కడుపు నొప్పి, ఇప్పుడు చూసిన మోషన్ వెళ్ళడము, ఇవన్నీ జరుగుతాయి. తిన్న ఆహారము వంటకుండా పోవడము, సన్నగా అయిపోయి బక్కగా అయిపోయి ఉంటారు. కాబట్టి ఇవన్నీ శుభ్రత పాటించాలి, రోజు స్నానం చేయాలి, పిల్లలు బ్రష్ చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి. మీ వస్తువులు బయట వచ్చినప్పుడు చెప్పులు బయట వదలాలి, లోపలికి వస్తే బ్యాగులు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి, వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి, బుక్ ఎక్కడ పెట్టాలో పలక ఎక్కడ పెట్టాలో అవన్నీ కూడా అక్కడే పెట్టాలి. వెరీ గుడ్, ఇవన్నీ మంచి. వెరీ గుడ్.